హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజైతే మేమైతే శివరాత్రి కదా, మేమైతే గుడికి వెళ్తున్నాం. మీరు కూడా మాతో పాటు వస్తారా? మా మమ్మీ అన్నీ రెడీ చేసేసింది. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. నా డ్రెస్ ఎలా ఉంది? నచ్చిందా మీ అందరికీ? సో ఇప్పుడైతే మనం గుడికి వెళ్దాం. ఇప్పుడైతే గుడికి వచ్చేసాం. ఇక్కడైతే ఫ్రీ దర్శనం ఉంది, టికెట్ దర్శనం ఉంది. ఫ్రీ దర్శనంలో అయితే భక్తులు బాగా వచ్చారు, అందుకే మేము 50 రూపీస్ పే చేసి టికెట్ తీసుకున్నాం. మీరైతే చూడండి ఎంత బాగుందో కదా. మేమైతే లైన్లోకి అయితే వెళ్ళిపోయాం. గుళ్ళో అయితే డెకరేషన్ బాగా చేశారు, నాకైతే ఫుల్ నచ్చింది. సో ఇప్పుడైతే దర్శనంకి వెళ్తున్నాం. ఇక్కడైతే మేము లైన్లో నించొని వీడియోస్ తీసుకుంటున్నాం. భలే క్యూట్గా ఉన్నాను కదా నేను. ఈ జడైతే మా మమ్మీ వేసింది. అక్కడ చూసారా శివుడు పార్వతులు, పక్కన వినాయకుడు కూడా ఉన్నారు. ఇక్కడైతే వీళ్ళందరూ పూలు స్వామివారి కళ్యాణం కదా, అందుకే అందరూ రెడీ చేస్తున్నారు పూజకి. బయటైతే మొత్తం వేడిగా ఉంది, కానీ గుళ్ళో అయితే చాలా చల్లగా ఉంది. నాకైతే గుళ్ళో వాతావరణం అంతా బాగా నచ్చింది. సో ఇప్పుడైతే మేమైతే ఒక దేవుడి దగ్గరికి వచ్చేసాం. ఇక్కడైతే పార్వతి ఉంది. పూలతో భలే డెకరేట్ చేశారు కదా, కలర్స్ ఫ్లవర్స్తో. సరే మీరే చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే ఇప్పుడు స్వామివారి దగ్గరికి వచ్చేసాం. మీకు లోపలికి ఇక్కడైతే నంది పెట్టారు. మేమైతే దండం పెట్టుకొని బొట్టు పెట్టుకున్నాం. మా మమ్మీ అయితే పూజ చేస్తుంది. మా మమ్మీ డాడీ శివలింగానికి మా డాడీ అభిషేకం చేస్తున్నారు. మా డాడీ తర్వాత అయితే మా డాడీ పసుపు కుంకుమ వేస్తున్నారు. ఫస్ట్ అయితే పసుపు వేస్తున్నారు. మా మమ్మీ సారీ బాగుంది కదా. ఇక్కడైతే నేను కూడా నీళ్ళు పోసాము. మా ఫ్యామిలీ అందరం కలిసి పాలు పోసాము శివలింగానికి. మా మమ్మీ మా డాడీ చాలా బాగున్నారు కదా. నేను కూడా పాలు పోస్తున్నాను, అభిషేకం చేస్తున్నాను. మా డాడీ ఇంకొంచెం ఉందని పాలు అభిషేకం చేస్తున్నాడు. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ దర్శనం అయితే. చుట్టూ అందరూ కూడా పాలతో వాటర్తో అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ ఒక అక్క చూసారా, నీళ్ళు పోస్తూనే ఉంది. నేను కూడా పాలు పోస్తున్నాను. నా డ్రెస్ బాగుంది కదా. మా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి పూలు పెడుతున్నారు. మా మమ్మీ కళ్ళకు అద్దుకుంటుంది. నెక్స్ట్ అయితే నేను పసుపు కుంకుమ వేస్తున్నాను. ఇంకేసి 2 శివలింగాలు ఉన్నాయి. మేమైతే 2 చేస్తున్నాం. ఇందాక చూపించింది చిన్న శివలింగం, ఇదే చిన్న శివలింగం. మా మమ్మీ అయితే పూజ చేస్తుంది, దీపం పెడుతుంది. పసుపు కుంకుమ వేస్తుంది. పెద్ద శివలింగానికి అభిషేకం పూజ అయిపోయింది. చిన్న శివలింగానికి చేస్తున్నాము. అందరైతే దేవుడికి పాలు పోస్తున్నారు, ఇంకా నీళ్ళు పోసి అభిషేకం చేస్తున్నారు. మేమైతే దీపం పెడుతున్నాం ఇక్కడ. ఇప్పుడైతే ఇక్కడైతే డ్యాన్స్ వేస్తున్నారు, కోలాటం వేస్తున్నారు. బాగా వేశారు వాళ్ళు. నాకైతే డ్యాన్స్ నచ్చింది. నెక్స్ట్ ఇయర్ నేను కూడా వేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా నేర్చుకొని వేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళ డ్రెస్, వాళ్ళ స్టెప్స్ అన్నీ నాకు చాలా నచ్చాయి. కొంతమంది ఇక్కడ కూర్చునే వాళ్ళు కూడా వేస్తున్నారు, భలే వేస్తున్నారు కదా. స్టేజ్ అయితే బాగా అలంకరించారు. వరిటాకులో అలంకరించారు.
అరిటాకుతో కొబ్బరి ఆకులతో అలంకరించారు. నేనైతే ఇక్కడ కొన్ని షార్ట్స్ తీసుకున్నాను. మీరు మా ఛానల్లో చూడొచ్చు, ఉంటాయి. నేను అప్పుడు తీసుకున్నాను. ఇక్కడైతే చెరువు కూడా ఉంది ఫ్రెండ్స్. చెరువు మీకు కూడా లాస్ట్కి చూపిస్తాను. ఎంత పెద్దగా ఉందో గుడి పక్కన ప్లేస్. జనాలు ఎంతమంది వచ్చారు, కానీ అందరికీ ఆ ప్లేస్ సరిపోయింది. అంత పెద్దగా ఉంది ఆ ప్లేస్. గుడి అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మేమైతే వచ్చి చెరువు దగ్గరికి వచ్చేసాం. చెప్పాను కదా మీకు చెరువు చూపిస్తానని. ఈ చెరువు అయితే సూపర్ ఉందబ్బా. నేనైతే ఇక్కడే డాన్స్ వేస్తున్నాను. తండేల్ సినిమాది. నెక్స్ట్ అయితే మేమైతే ఐస్ క్రీమ్ తింటున్నాం. చాలా బాగుంది ఐస్ క్రీమ్ అయితే. మేమైతే చాలా బాగా దర్శనమైంది. మాకైతే చాలా బాగా దర్శనమైంది. ఇక్కడ మా మమ్మీ కూడా ఐస్ క్రీమ్ తింటుంది. ఇద్దరం తీసుకున్నాం ఐస్ క్రీమ్. వెదర్ చాలా హాట్గా ఉంది కదా, అందుకే మేము కోన్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం. దాంట్లో తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందులో చెరువు దగ్గర తింటుంటే ఇంకా చాలా బాగుంది. అసలు ఐస్ క్రీమ్ టేస్టే మారిపోయింది. ఇక్కడైతే మేమైతే చింత చెరువు దగ్గర ఉన్నాము. మేమైతే ఇంటికి వచ్చేసాం. మమ్మీ అయితే ఐస్ క్రీమ్ తినలేదు, బైక్ మీద కదా, అందుకే తినడం కుదరలేదు. నేను కూడా తింటున్నాను. ఇద్దరం భలే ఉన్నాం కదా. ఇదైతే ఒకసారి గుడి బయట నుంచి లొకేషన్ చూపిస్తున్నాను, చూడండి. మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ కొట్టేయండి.